గర్భఫలం కొరకు నువ్వు ప్రార్థిస్తుండొచ్చు, లేకపోతే నీ పిల్లలు దేవుళ్ళో బలంగా ఉండాలని నువ్వు ప్రార్థిస్తూ ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో సమాధానం కొరకు ఒకవేళ నువ్వు ప్రార్థిస్తుండొచ్చు. వాట్ ఎవర్ నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి నీ ప్రార్థనకు ఉత్తరం రాకపోతే నువ్వు అనుకుంటుండొచ్చు దేవుడికి నేనంటే ఇష్టమో లేదేమో అని నువ్వు అనుకోవద్దండి. ఎందుకంటే నీ ప్రార్థనకు ఆల్రెడీ జవాబు వచ్చింది. అదేంటి జవాబు వచ్చిందన్నారు, నా వరకు రాలేదే కదా. మీరు అనుకుంటుండొచ్చు నీ జవాబు ఆల్రెడీ వచ్చింది కానీ నీ వరకు ఎందుకు రాలేదంటే, ఆకాశ మహామండలంలో అంట దుష్ట మృగాలు అంటే ఒక పెద్ద సాతాను దురాత్మలు ఉంటాయి. ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయంటే అక్కడికి వెళ్లకుండా మధ్యలోనే మన ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, అడ్డుకుంటున్నాయి. అక్కడి నుంచి వచ్చి ఆ ప్రతిఫలాలు ఏం చేస్తున్నాయట, అడ్డుకుంటున్నాయి. మీరు అనుకుంటున్నారేమో అవి ఎన్ని రోజులు అడ్డుకుంటాయండి, ఇంకెంతకాలం నేను భరించాలని. ప్రభు అంటున్నాడు అవి అడ్డుకుంటాయేమో కానీ ఎక్కువ కాలం అడ్డుకోలేవు, కొంతకాలం అడ్డుకోగలుగుతాయి. ఎందుకంటే నీ దేవుడు ఎవరో తెలుసా, ఒకవేళ ఆలస్యము చేసి చేసట ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించే దేవుడట.